ఇకపోతే నెగిటివ్ పాలసీస్. మరి తెలంగాణ ప్రజలు ఈ రోజు ఆయననే అడగాల నెగిటివ్ పాలసీస్ అంటే ఏందో. ఏకకాలంగా భారతదేశంలోనే ఎక్కడ జరగనటువంటిగా 21,000 కోటి రూపాయలు రైతు రుణమాఫీ చేయడం నెగిటివ్ పాలసీయా? అంటే ప్రజలు బాగుపడొద్దా? పాలసీ రాంగ్ అంటే అదే కదా పాలసీ. రైతు రుణమాఫీ చేయడం తప్ప, నిన్నటికి నిన్న సన్నబియ్యం వేయడం తప్ప, రాజీవ్ యువ వికాసం 5 లక్షల రూపాయలు వెనుకబడ్డ తరగతులకు వారి ఆర్థికంగా వాళ్ళను బలపరచడానికి తీసుకున్నటువంటి పాలసీ తప్ప, ఉచిత బస్సు మహిళలు ఫ్రీగా తిరుగుతుంటే మీరు ఓర్వలేకపోతుర్రా? అది రాంగ్ పాలసీయా? 500 రూపాయల సిలిండర్ ఇద్దామన్న ఒక ఆలోచన రాంగ్ పాలసీయా? 200 యూనిట్ల కరెంటు రాంగ్ పాలసీయా? చెప్పండి కేటీఆర్ గారు, మీరు ఇలా రాంగ్ పాలసీ రాంగ్ పాలిటిక్స్ అని చెప్పి మీరు ఇందాక మీ పార్టీ కార్యాలయంలో మీరు మీటింగ్ పెట్టుకున్నారు, తప్పులేదు. మీ కార్యకర్తలకు సందేశం ఇచ్చిర్రు, పెద్ద బహిరంగ సభ పెడుతుర్రు. భారతదేశంలోనే మీ రెండో పెద్ద తెలుగు పార్టీ ఇవాళ 25 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటుర్రు. బ్రహ్మాండంగా సభలు చేసుకోండి, బస్సులు అప్లై చేసుకోండి. మీకు అన్నిటి కూడా మీరు ప్రజాస్వామ్యంలో మీకు అన్ని హక్కులు ఉన్నాయి. మీరు మీ కార్యక్రమాలు చేసుకోవడంలో తప్పు పడతలేదు. మేము మీ కార్యక్రమాలు చేసుకుంటూ కూడా మీ కార్యక్రమాలలో మీ కార్యకర్తలతోటి మీరు ఆ కార్యక్రమాన్ని ఎట్లా సక్సెస్ చేసుకోవాలి, డిజిటల్ మెంబర్షిప్ చేస్తారా, పేపర్ మీద మెంబర్షిప్ చేస్తారా, అన్ని బానే ఉన్నాయి. మీ వ్యవహారం మీరు మాట్లాడుకోవడంలో మేము తప్పు పడతలే. మేము తప్పు పట్టేది ఏంటంటే మళ్ళా మనకు వచ్చేసరికల్లా కుక్కతో ఒక ఉంకర టైపు లాస్ట్ కు రాగానే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి తప్పు పడుతుంది. నెగిటివ్ పాలిటిక్స్ చేసేది మీరే. ఉన్న పాలసీలను ప్రజలకు మంచి జరుగుతుందంటే ఓర్వలేకపోతుంది మీరే. ఏదో విధంగా డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు తీసుకుపోయి ఏదో మాట్లాడాలన్న ఆవేశం తప్ప మీలో ఏం కనపడతలేదు కేటీఆర్ గారు.